హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ క్వీన్. మా అమ్మాయి బర్త్డేకి రెయిన్బో థీమ్ డెకరేషన్ అయితే చేసుకున్నాను. సో అది ఎలా చేశాను ఏంటి కొన్ని చిన్న చిన్న టిప్స్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ డెకోర్ అయితే మా హాల్లో ఉన్న కిటికీ రాడ్స్ని యూజ్ చేసుకుంటూ చేస్తున్నాను. ప్లెయిన్ క్లాత్ నా దగ్గర ఫుల్ కవరేజ్ సైజ్ అయితే లేదు, సో 2 క్లాత్ అయితే యూజ్ చేశాను. ఇక్కడ నేను రెయిన్బో కలర్స్ బెలూన్స్ తీసుకున్నాను, బట్ ఎల్లో కలర్ అయితే మిస్ అయింది. అందుకని నేను ఇంకా అవి అటు ఇటు చేంజ్ చేసి ఇలా అయితే అరేంజ్ చేసుకున్నాను. కరెక్ట్ రెయిన్బో కలర్స్ ఆర్డర్లో అయితే పెట్టలేదు నేను బెలూన్స్, బట్ ఏదైనా కలర్ఫుల్గా కావాలి కదా అన్నట్టుగా నేను ఇట్లయితే చేసేసాను. ఒక్కోసారి లాస్ట్ మినిట్లో కొన్ని ఐటమ్స్ మిస్ అవుతూ ఉంటాయి, బట్ వాటి గురించి ఆలోచించకుండా జస్ట్ మన దగ్గర ఉన్న అవైలబిలిటీలో ఉన్న వస్తువులనే యూజ్ చేసుకుంటూ ఆ డెకర్ అనేది చేస్తూ పాజిటివ్గా అలా వెళ్ళిపోవడమే. ఈ బెలూన్స్ చేసేటప్పుడు ముడేసేటప్పుడు ఆ వేలు కట్ అవుతుంది, మరీ ఎక్కువ బెలూన్స్ ఉన్నప్పుడు. ఇవి దాదాపుగా 200 బెలూన్స్ వరకు నేను బ్లోయింగ్ మిషన్ యూజ్ చేసిన ముడేయడం మాత్రం చేస్తున్నాయి కాబట్టి వేలు అయితే కొంచెం కట్ అయింది. ఎక్కువ బెలూన్స్ ముడేయాలి అన్నప్పుడు అలా జరుగుతూ ఉంటుంది. మా అమ్మాయి ఫస్ట్ బర్త్డేకి కూడా అలానే జరిగింది, వేలు కొంచెం ఇదైంది. టూల్ ఉంటుంది, ముడివేసే టూల్, అది తెప్పించాను కానీ అది నాకు అంతగా సెట్ అయినట్టు అనిపించలేదు అప్పట్లో, ఇంకా అది యూజ్ చేయట్లేదు. నెక్స్ట్ టైం బ్యాండేజ్ టైప్ చుట్టుకొని చెయ్యాలి అనే ఐడియా అయితే వచ్చింది. అది నెక్స్ట్ టైం చేసి అది ఎలా ఉందో మీకు మళ్ళీ చెప్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వెంటనే ఫంక్షన్స్ ఈవెంట్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు ఆల్రెడీ యూజ్ చేసిన ఈ బెలూన్స్ని పైన కబోర్డ్స్లో పెట్టేసి తలుపేసేయండి. గాలి తగలకుండా ఉంటే కనుక ఆ బెలూన్స్ ఒక 3 months వరకు అలానే ఉంటాయి. సో వాటిని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి యూజ్ అయ్యే వాళ్ళకి లింక్ షేర్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ డెకరేషన్ ఐడియాస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.